హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2025లో ప్లే ఆఫ్ చేరిన జట్లు ఏంటి, అదేవిధంగా మొదటి క్వాలిఫైర్ మ్యాచ్లో వచ్చేసరికి ఏ రెండు జట్ల మధ్య జరుగుతుంది, ఎలిమినేటర్ మ్యాచ్లో వచ్చేసరికి ఏ రెండు జట్ల మధ్య జరగబోతుంది, అదేవిధంగా ఈ మ్యాచ్లు ఎప్పుడున్నాయి, ఎక్కడ ఉన్నాయి అనే వాటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమే అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాం, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2025 వచ్చేసరికి చివరి దశకు అయితే చేరుకోవడం జరిగింది. ఓన్లీ ఇంకా ప్లే ఆఫ్ మ్యాచ్లు మాత్రమే ఉన్నాయని చెప్పుకోవచ్చు. గ్రూప్ దశ మ్యాచ్లు మాత్రమే అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అవ్వడం జరిగినాయి. నిన్నటితో మాత్రమైతే ఆర్సీబీ వర్సెస్ లక్నో సూపర్ జాయింట్తో జరిగిన మ్యాచ్ సక్సెస్ఫుల్గా, గ్రూప్ దశ మ్యాచ్ అయితే సక్సెస్ఫుల్గా అయిపోయినాయి. ఆ మ్యాచ్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన విజయం సాధించడంతో అయితే టేబుల్ టాప్ 2లోకి అయితే దూసుకుపోవడం జరిగినాయి. అయితే ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్ చేరిన జట్లలో లిస్టులో చూసుకుంటే పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్, ముంబై ఇండియన్స్ జట్లు, ఈ 4 జట్లు మాత్రమైతే ప్లే ఆఫ్లోకి అయితే దూసుకెళ్లడం జరిగినాయి. ఈ 4 జట్ల మధ్య తొలి క్వాలిఫైర్లో వచ్చేసరికి ఏ రెండు జట్ల మధ్య జరుగుతున్నాయి, అదేవిధంగా ఎలిమినేటర్ మ్యాచ్లో ఏ రెండు జట్ల మధ్య జరుగుతున్నాయని అయితే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ పాయింట్ టేబుల్లో చూసుకుంటే పాయింట్ టేబుల్లో టాప్ పొజిషన్లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ అయితే ఉంది 19 పాయింట్లతోటి. నెట్ రన్ రేట్ వచ్చేసరికి +0.37 ఉండడం జరిగింది. సెకండ్ పొజిషన్లో చూసుకుంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉంది 19 పాయింట్లతోటి. నెట్ రన్ రేట్ వచ్చేసరికి +0.30 అయితే ఉంది. థర్డ్ పొజిషన్లో వచ్చేసరికి గుజరాత్ టైటాన్స్ ఉందని చెప్పుకోవచ్చు 18 పాయింట్లతోటి గుజరాత్ టైటన్స్ ఉంది. గుజరాత్ టైటన్స్ +0.25 అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చూసుకుంటే 4వ పొజిషన్లో ముంబై ఇండియన్స్ అయితే ఉంది. ముంబై ఇండియన్స్ 16 పాయింట్లు. నెట్ రన్ రేట్ వచ్చేసరికి +1.1614 అయితే ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్ ఈ 4 జట్లు 4 పొజిషన్లో ఈ రెండు జట్లు మాత్రమే ఉన్నాయి. అయితే తొలి క్వాలిఫైర్ మ్యాచ్లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్తోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే తలబడబోతుంది తొలి క్వాలిఫైర్ మ్యాచ్లో వచ్చేసరికి. అదేవిధంగా ఎలిమినేటర్లో వచ్చేసరికి గుజరాత్ టైటాన్స్తోనే అయితే ముంబై ఇండియన్స్ అయితే తలబడబోతుంది. ఈ 4 జట్ల మధ్య తొలి క్వాలిఫైర్ ఎలిమినేటర్ మ్యాచ్ అయిపోయిన తర్వాత క్వాలిఫైర్ 2 అయితే జరగబోతుంది. దీని తర్వాత వచ్చేసరికి ఫైనల్ మ్యాచ్ అయితే జరగబోతుంది. అయితే ఐపీఎల్ ప్లే ఆఫ్ సినారో వచ్చేసరికి ఏ విధంగా ఉంటుందంటే టాప్ 2లో ఉన్న జట్లు వచ్చేసరికి తొలి క్వాలిఫైర్ ఆడుతుంది. థర్డ్ పొజిషన్లో, ఫోర్త్ పొజిషన్లో ఉన్న జట్టు వచ్చేసరికి ఎలిమినేటర్ మ్యాచ్ అవుతుంది. అయితే క్వాలిఫైర్ 1లో ఓడిపోయిన జట్టు వచ్చేసరికి క్వాలిఫైర్ 2కి అయితే క్వాలిఫై అవుతుంది. ఎలిమినేటర్ మ్యాచ్లో గెలిచిన జట్టు వచ్చేసరికి క్వాలిఫైర్ 2కి క్వాలిఫై అవుతుంది. ఆ రెండు జట్ల మధ్య ఎవరు గెలుస్తారో వాళ్ళైతే ఫైనల్ చేరుతారు. అదేవిధంగా క్వాలిఫైర్ 1లో ఎవరు గెలిస్తే వాళ్ళు ఫైనల్ చేరుతారు. ఈ విధంగా ఐపీఎల్ సినారియో అయితే ఉంటుంది, ప్లే ఆఫ్ సినారియో మాత్రమైతే. దీన్ని బట్టి చూసుకుంటే మొదటి క్వాలిఫైర్లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్తోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, అదేవిధంగా ఎలిమినేటర్ మ్యాచ్లో వచ్చేసరికి గుజరాత్ టైటన్స్తోనే అయితే ముంబై ఇండియన్స్ అయితే తలబడబోతుంది. ఈ రెండు జట్ల ఫలితాలను బట్టి మరి క్వాలిఫైర్ 2 అయితే ఉండబోతుంది. ఆ తర్వాత చూసుకుంటే ఫైనల్ మ్యాచ్ ఏ జట్టుకి వెళ్తుంది, ఏ జట్టు గెలుస్తుంది అనేది అయితే చూడాలి. ఓవరాల్గా చూసుకుంటే ఈ 4 జట్ల మధ్య పోర్ అయితే ఉంటుంది. అయితే క్వాలిఫైర్ మ్యాచ్లు ఎప్పుడు జరుగుతున్నాయి, ఎక్కడ జరుగుతున్నాయి అనే విషయాల గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. మొదటి క్వాలిఫైర్ వచ్చేసరికి మే 29న అయితే జరగబోతుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి పంజాబ్ వేదిక అయితే జరుగుతుంది. అదేవిధంగా ఎలిమినేటర్ మ్యాచ్ వచ్చేసరికి మే 30న జరగబోతుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి పంజాబ్ వేదికనే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. క్వాలిఫైర్ 2 వచ్చేసరికి క్వాలిఫైర్ 1లో ఓడిపోయిన జట్టును ఎలిమినేట్ మ్యాచ్లో గెలిచిన జట్టుతో క్వాలిఫైర్ 2 అవుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ వచ్చేసరికి జూన్ 1న జరగబోతుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి అహ్మదాబాద్ వేదిక అయితే జరగబోతుంది. అదేవిధంగా జూన్ 3న వచ్చేసరికి ఫైనల్ మ్యాచ్ అయితే జరగబోతుంది. ఇది కూడా అహ్మదాబాద్ వేదికనైతే జరగబోతుంది. ఓవరాల్గా చూసుకుంటే ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్ సినారియో ఈ విధంగా ఉంది. ఈ జట్ల మధ్యనే క్వాలిఫైర్ మ్యాచ్, ఎలిమినేటర్ మ్యాచ్ అయితే జరగబోతున్నాయి. మరి ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఫైనల్ చేరే జట్లు రెండు ఏంటి, అదేవిధంగా ఫైనల్లో విశ్వ విజేత జట్లు ఏంటి అనేది అయితే రాబోయే వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.